వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలంగాణ అమ్మమ్మ. పూరి పిండి పావు కేజీ వేసుకున్నా. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. మంచిగా కలుపుకోవాలి. చిన్న గిలాసెడు పాలు పోసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. చల్లపాలు పోసుకోవద్దు, గోరువెచ్చని పాలు పోసుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా పిండి తడుపుకోవాలి. డైమండ్ సాల్ట్ చిప్స్ ఈవినింగ్ స్నాక్స్గా ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. స్కూల్కు వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టవచ్చు పిల్లలకు. నూనె వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండిని మెత్తగా తడుపుకోవాలి. డైమండ్ చిప్స్ చాలా మంచిగా ఉంటాయి. పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటాయి. 1 గంట నానబెట్టుకోవాలి. కొంచెం పిండి తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. గరిజల స్పూన్ తోటి కట్ చేసుకోవాలి. అది లేని వాళ్ళు స్పూన్ వెనకాల వైపు నుండి కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి. నూనె పోసుకోవాలి. వేడైనాక తయారు చేసుకున్న డైమండ్ చిప్స్ నూనెలో వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. డైమండ్ సాల్ట్ చిప్స్ రెడీ. చాలా రుచిగా ఉన్నాయి. ఇవి త్వరగా అవుతాయి. కరకరలాడుతూ చాలా బాగున్నాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.